సూపర్ హీరోలు కేవలం కామిక్ బుక్స్లో ఉంటారా లేక మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారా? ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళని కనిపెట్టడానికి ఒక సైకోగాడు ఎలాంటి దారుణాలు చేసాడో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సైఫై థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అన్బ్రేకబుల్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే డెలివరీ అయిన ఒక లేడీని చూపిస్తారనమాట. ఆవిడకి ఏంటంటే ఒక అబ్బాయి పుడతాడు. దాంతో ఆవిడ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడ భర్త వస్తాడనమాట. వచ్చిన తర్వాత తనకు పుట్టిన తన కొడుకుని చూసి షాక్ అయిపోతాడు. అదేంటి పిల్లాడు ఇలా ఉన్నాడు, ఒకవేళ డెలివరీ అయ్యేటప్పుడు కింద పడ్డాడు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆవిడేమంటుందంటే అలాంటిదేం లేదండి అని చెప్పేసి అంటంతో లేదు పిల్లాడు కింద పడ్డాడు, తనకి బాగా గాయాలయ్యాయని చెప్పేసి తనని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పేసి హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ట్రైన్ లో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అందమైన అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటుంది అనమాట. దాంతో హీరో సైలెంట్ ఉంటాడు. ఆ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి ఏంటంటే హీరో మాట్లాడే స్పీడ్ చూస్తుంటే తనకు అర్థమైపోతుంది తనని లవ్ చేస్తున్నాడని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, చూడండి సార్ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి అని చెప్పేసి హీరో ఇంటెన్షన్ ని ముందుగానే కనిపెట్టి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే వెళ్తున్న ట్రైన్ ఏంటంటే భయంకరంగా షేక్ అవుతూ ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు ఏమైందని చూస్తే బయట కూడా షేక్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఏదో భూకంపం వచ్చినట్టు వణిగిపోతూ ఉంటుంది. సడన్ గా చూస్తే ఒక పెద్ద వెలుతురు వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇంట్లో టీవీ చూస్తున్న ఒక పిల్లాడిని చూపిస్తారు. ఆ పిల్లాడు ఎవరో కాదు, హీరో వాళ్ళ కొడుకు అనమాట. వాడేంటంటే తలకిందులుగా పడుకొని టీవీ చూస్తూ ఉంటాడు. సడన్ గా టీవీలో ఒక న్యూస్ ప్లే అవుతుంది అనమాట. అందులో ఏమంటారంటే బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆ ట్రైన్ పేరు చెప్తారు. ఆ పేరు విన్న తర్వాత హీరో వాళ్ళ కొడుక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయిన ట్రైన్ ఏదో కాదు, హీరో ప్రయాణం చేస్తున్న ట్రైన్ అనమాట. దాంతో ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే అంత పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయినా కూడా తనకి ఎటువంటి గాయాలు అవ్వవు. మరీ ముఖ్యంగా అక్కడికి డాక్టర్ వచ్చేసి నువ్వు మామూలుడు కదా బాబు, ఎందుకంటే ట్రైన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు, కాకపోతే ఇద్దరు బతికారు, అందులో నువ్వు ఒకడు ఇంకొక అతను ఉన్నాడు. కానీ అతనికి ఏంటంటే కాళ్ళు చేతులు విరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి మహా అయితే ఇంకో 15 నిమిషాలు బతికుంటాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో 15 నిమిషాల్లో తాను కూడా చనిపోతాడు. కాకపోతే నువ్వు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డావు. అంతేకాకుండా నీ ఒంటి మీద ఒక్క గీత కూడా లేదని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. మొత్తానికి నేను బతికానని చెప్పేసి మనసులో సంతోషపడతాడు. ఆ తర్వాత మెల్లగా బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి చూస్తే చాలా మంది జనం ఉంటారు. ఎందుకంటే ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఉంటారనమాట. హీరో మాత్రం బతికి బయటకు వచ్చాడు కదా, అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీడియా వాళ్ళు అయితే వీడియో తీసుకుంటూ ఉంటారు, ఇతను ఒక్కడే బతికాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరోకి తన భార్య తన కొడుకు కనిపిస్తారు. వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. మరీ ముఖ్యంగా హీరో ట్రైన్ ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి వెళ్ళాడు అనమాట. అంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు. కాకపోతే వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు అనమాట. తిరిగి వచ్చేటప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. అందులోని హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, మీకేం కాలేదు కదండి, మరి మీరు ఉద్యోగం కోసం వెళ్ళారు కదా ఏమైందని చెప్పేసి అంటంతో ఆ ఉద్యోగం నాకు రాలేదమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. బేసికల్ గా హీరోకి హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే రిలేషన్ గొప్పగా ఏమి లేదనమాట. కాకపోతే ఏదో పిల్లాడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందులోనూ హీరో కూడా తన భార్యకి చెప్తాడనమాట, చూడు మంచి ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో కూడా తన భార్యతో పెద్దగా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఒక చర్చ్ లో ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి. అక్కడికి మన కథలో హీరో కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాతో పాటు ఇంతమంది ఉన్నారా, పాపం వాళ్ళందరూ చనిపోయారు, నేను ఒక్కనే బతికానని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత సరే పనికి వెళ్దామని చెప్పేసి హీరో తన కార్ దగ్గరకు వస్తే అక్కడ ఒక లెటర్ ఉంటుంది మిర్రర్ మీద. దాని మీద ఏం రాసి ఉంటుందంటే, నీ జీవితంలో నువ్వు ఎన్ని రోజులు అనారోగ్యం పాలయ్యావు, నీకెన్నిసార్లు జ్వరం లేకపోతే దగ్గు ఇలాంటివి వచ్చాయని చెప్పేసి అందులో రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, వీడోడ్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏంటంటే తన జాబ్ కు వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక స్టేడియంలో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అదే స్టేడియంలో ఒక ముసలాడు పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి హీరో అడుగుతాడనమాట, మేడం నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఎన్ని రోజులు లీవ్ వేసానండి, టోటల్ గా నేను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు లీవ్ తీసుకున్నానని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆవిడేమంటుందంటే, నువ్వు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కాబట్టి ఒకసారి చూసి చెప్తా అని చెప్పేసి అంటుంది. హీరో కూడా సరేనండి చెప్పండి అని చెప్పేసి తన పని తాను వెళ్ళిపోతాడనమాట. అందులోని స్టేడియంలో ఏంటంటే రగ్బీ మ్యాచ్ ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటాడనమాట. అలా చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వల్ల పై అధికారి వస్తాడు, అంటే వాళ్ళ
మేనేజర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇంతకు ముందు నువ్వు ముసలావని అడిగా ఉంటావు కదా, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లీవులు పెట్టాను నేను అని. చూస్తే అసలు నువ్వు ఒక్క లీవ్ కూడా పెట్టలేదయ్యా బాబు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు చాలా గ్రేటు. ఏదేమన్నా సరే నీలాంటి ఎంప్లాయ్ అందరూ దొరికితే బాగుంటుందని చెప్పేసి హీరోకి కొంచెం ఇంక్రిమెంట్ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే తన మైండ్ లో అదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు ఒక్క రోజు కూడా ఆరోగ్యం పాడవలేదా, నేను ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ ఆ చర్చి దగ్గర కారు మీద ఎవడో పేపర్ పెట్టాడు కదా, నీకు ఈ రోజన్నా ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పేసి, అదే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి తన భార్యను అడుగుతాడు అనమాట. మన ఇద్దరికి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 3 సంవత్సరాల్లో ఈ రోజున నా ఆరోగ్యం పాడైపోయిందా, నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పేసి అంటంతో తన భార్య ఏమంటుందంటే నేను ఎప్పుడు చూడలేదండి అని చెప్పేసి అంటుంది. అందులోనూ మళ్ళీ తన భార్య ఏమంటుందంటే, ఏమండి మనిషి అన్నాక ఏదో ఒక రోజు ఆరోగ్యం పాడైపోయి ఉంటుంది, జ్వరం రావటం, జలుబు గాని దగ్గు గాని ఏదో ఒకటి జరిగి ఉంటుంది, నేను మర్చిపోయి ఉంటానండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తానే ఆలోచిస్తూ ఉంటాడు, నా భార్యకి నేను అనారోగ్యంగా ఏ రోజు కనిపించలేదు, అందులోనూ ఉద్యోగానికి ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు, దీన్ని బట్టి చూస్తే నిజంగానే నాకు ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పేసి తానే ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 1974 సంవత్సరంలోకి. బేసికల్గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆవిడకి డెలివరీ అయింది కదా, ఒక పిల్లాడు పుట్టాడు. అందులోనూ వాళ్ళ నాన్న కూడా పిల్లాడి ఎముకలు విరిగిపోయాయని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆ పిల్లాడిని చూపిస్తారు. ఆ పిల్లాడికి ఏంటంటే 10 సంవత్సరాలు వచ్చి ఉంటాయి అనమాట. అందులోని ఇప్పటికి కూడా వాడికి ఏంటంటే చేయి విరగటం వల్ల కట్టుకడతారు. మరీ ముఖ్యంగా ఆ పిల్లాడి వాళ్ళ అమ్మే ఉంటుందంటే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ పిల్లాడు ఏమంటాడంటే, లేదమ్మా నన్ను అందరూ గ్లాస్ అని చెప్పేసి ఎగిరిస్తూ ఉన్నారు, ఎందుకంటే నేను గ్లాస్ లాగా ఉంటానంట, కింద పడితే పగిలిపోతానంట, నా ఎముకలు చాలా వీక్ గా ఉంటాయంట, అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారమ్మా, అందుకని బయటికి వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్ళినా కూడా చిన్న దెబ్బ తగిలితేనే ఎముకలు విరిగిపోతున్నాయమ్మా, నేను వెళ్ళనని చెప్పేసి అంటంతో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మే ఉంటుందంటే, చూడు నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అందులోనూ గ్రౌండ్ లో ఉన్న బెంచ్ మీద పెట్టాను, వెళ్ళి చూడు అని చెప్పేసి అంటంతో ఆ పిల్లాడు కూడా ఆ గిఫ్ట్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అది ఒక కామిక్ బుక్ అనమాట. మరి ముఖ్యంగా గుడ్ వర్సెస్ ఈవిల్ అని చెప్పేసి ఒక మంచి కామిక్ బుక్. మనోడికి ఏంటంటే కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, పిల్లగాడు ఎలాగైనా సరే బయటికి రావాలి, నలుగురిలో తిరగాలి, వీడు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి రకరకాల కామిక్ బుక్స్ కొంటూ ఉంటుంది. అంతేకాకుండా వాటిని ప్లే గ్రౌండ్ లో ఉన్న బెంచ్ మీద పెడుతూ ఉంటుంది అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి చదవాలి, అలా చదువుతానంటే నీకు బుక్స్ కొనిస్తా అని చెప్పేసి అంటంతో ఈ పిల్లడు కూడా సరే అమ్మా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కామిక్ బుక్స్ చదువుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఆ పిల్లాడు పెరిగి పెద్ద అయిపోతాడు. అంతేకాకుండా ఈ పిల్లాడు ఒక ఆర్ట్ గ్యాలరీ రన్ చేస్తూ ఉంటాడు. ఇంకా పిల్లాడేంటి, మనోడి పేరు ఎలిజా అనమాట. ఎలిజా గాడు పెరిగి పెద్ద అయిపోతాడు. అందులోని చిన్నప్పటి నుంచి కామిక్స్ అవటం వల్ల తనకేంటంటే వీటి మీద విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అందులోనూ మనోడు నాలెడ్జ్ పరంగా చాలా తెలివైనోడు అనమాట. అంతేకాకుండా ఈ ఎలిజాని కలవడానికి మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు వస్తారు. ఎందుకంటే హీరో చర్చి దగ్గర ఉన్నప్పుడు తన కారు మీద ఆ పేపర్ పెట్టింది ఎలిజానే. అది కూడా నీకు ఎప్పుడైనా అనారోగ్యం సమస్యలు వచ్చాయా, నీకేమైనా రోగాలు అటాక్ అయ్యాయా అని చెప్పేసి రాశాడు కదా, అది రాసింది ఎవరో కాదనమాట, ఎలిజా అనమాట. దాని మీద ఈ ఎలిజా అడ్రస్ కూడా ఉంటుంది. అందుకని హీరో ఏంటంటే దాంతో మాట్లాడదాం అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలిజా ఏంటంటే హీరోని మళ్ళీ అడుగుతాడు అనమాట, నీకు ఎప్పుడైనా అనారోగ్య సమస్య వచ్చిందా, నీకేమైనా దెబ్బలు తగిలాయని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, మా నాన్నకి దెబ్బలు తగిలాయి, ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, అందువల్ల తానేంటంటే ఫుట్బాల్ కే దూరం అయిపోయాడని చెప్పేసి అంటంతో ఎలిజా ఆలోచిస్తూ ఉంటాడు. సరేనండి ఇదంతా పక్కన పెట్టండి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అదంతా మీకెందుకండి అని చెప్పేసి అంటంతో ఎలిజా ఏమంటాడంటే, చూడు నువ్వు ఎప్పుడైనా సరే సూపర్ హీరోస్ గురించి కామిక్ బుక్స్ లో చదివి ఉంటావు, లేకపోతే సినిమాలో చూసుంటావు, ఎప్పుడైనా నిజ జీవితంలో చూసావా? ఒకవేళ నిజ జీవితంలో ఉన్న వాళ్ళే కదా బుక్స్ రాసేది, వాళ్ళే కదా సినిమాలు తీసేది, వాళ్ళకి సూపర్ హీరోస్ ఖచ్చితంగా కనిపించుంటారు, వాళ్ళు బుక్స్ రాసుంటారు, సినిమాలు తీసుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ లో నుంచి నువ్వు బయటపడ్డావు, అందులోనూ ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వచ్చు, పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, అసలు నువ్వు దేంట్లో నుంచి అయినా బయటపడుతున్నావు. కాకపోతే నా పరిస్థితి చూడు, నేనేంట్రా అంటే నాకు ఒక విచిత్రమైన వ్యాధి ఉంది, నాకు చిన్న దెబ్బ తగిలినా, కనీసం మెట్లు మీద నుంచి కింద పడినా కూడా నా ఎముకలు విరిగిపోతాయి. అందులోనూ ప్రస్తుతానికి నేనేంటంటే స్టేజ్ 1 లో ఉన్నాను, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత నా ఎముకలు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి, నేను ఆ రోజు చనిపోతాను. అప్పటి నుంచి నాకున్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే, నా ఆరోగ్యం ఎంత దారుణంగా ఉంది కదా, ఈ భూమి మీద నిజంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఒక మనిషి ప్రశాంతంగా ఉంటాడా, అది తెలుసుకుందామని ఇదంతా చేశాను అని చెప్పేసి అంటాడు. అందులోనూ అసలు ఉంటారా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు డౌట్ వచ్చేసి, ఇప్పుడు మీరేమంటారు, మా డాడీ సూపర్ హీరో అంటారా అని చెప్పేసి అంటంతో, అందులో ఎటువంటి డౌట్ లేదు, మీ డాడీ సూపర్ హీరో అని చెప్పేసి అంటంతో హీరోకి పిచ్చికిపోతుంది అనమాట. ఒరే బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు, ఏదో కారు మీద నువ్వు రాసేసరికి నాకు డౌట్ వచ్చేసి నేను పనిచేసే చోట అడిగాను, నా భార్యని అడిగాను, నాకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు అని చెప్పేసి అన్నారు, అసలు
ఏమై ఉంటుందా, ఎందుకు నువ్వు అలా రాసావా అని కనుక్కుందాం ఇక్కడికి వచ్చాను. నువ్వు చూడకపోతే ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదో జాతకాలు చెప్పే జ్యోతిష్యుల్లాగా నన్ను పొగిడేస్తున్నావు, సూపర్ హీరో అంటున్నావు. నాకు అర్థమైపోతుంది బాబు, నువ్వు నా దగ్గర డబ్బులు ఆశిస్తున్నావు అని చెప్పేసి. నీకు ఇచ్చే అంత డబ్బు నా దగ్గర లేదు బాబు, అంత పిచ్చి కూడా నాకు లేదని చెప్పేసి లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఎలిజా ఏమంటాడంటే, ప్రస్తుతానికి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో స్టేడియంలో సెక్యూరిటీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా, వాటి పేపర్ కటింగ్స్ ని చూస్తాడనమాట. అంతేకాకుండా తనకు ఒక కార్ యాక్సిడెంట్ కూడా అయింది కదా, ఆ పేపర్ కటింగ్స్ కూడా చూస్తాడు. అంతేకాకుండా పైన ఒక గన్ ఉంటుంది అనమాట, ఆ గన్ను చూసి అక్కడే పెట్టేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ భార్య వస్తుంది. వచ్చిన తర్వాత, ఏమండి నీకు నాకు మధ్య కొంచెం సఖ్యత తగ్గింది కదా, నువ్వు ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా స్టేడియంకి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేయడానికి నాకు టైం లేదు, అందులోనూ ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా మరి ఉద్యోగం చేస్తున్నాను నేను, అలాంటిది నాకు ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉందామా, ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ పక్కన పెట్టి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరో వాళ్ళ భార్య కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అది కూడా ఈడ్చుకుంటూ చెప్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత సరిగా లేదు, విడాకులు తీసుకుందాం అనే ప్రాసెస్ లో హీరో వాళ్ళ భార్య ఉంది. కాకపోతే తన భర్త తన కుటుంబం కోసం ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అందులోనూ ఒక్క అమ్మాయితో కూడా రిలేషన్ లేదని చెప్పేసి హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే తన భర్త మీద గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా జీవితాంతం తనతోనే ఉండాలని చెప్పేసి డిసిషన్ తీసుకుందనమాట. అది సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే స్టేడియం దగ్గరికి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అయినా సరే అక్కడికి ఎలిజా వచ్చి ఏమంటాడంటే, చూడు నువ్వు ఒక సూపర్ హీరోవి, ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే మన కథలో హీరో ఏంటంటే ఎన్నో ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నాడు, కాకపోతే తనకేం ఉద్యోగం రావట్లేదు. అయినా సరే ఎలిజా మాటలు పట్టించుకోకుండా, బాబు నా పని నన్ను చేసుకుని అని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఆ గుంపులో ఏంటంటే సడన్ గా ఒక అతని మీద హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అందులోనూ హీరో ఏంటంటే తన పక్కకి వెళ్తే సడన్ గా తన చేయి టచ్ అవుతుంది అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే చేయి టచ్ అయిన వెంటనే వాడి దగ్గర గన్ను ఉన్నట్టు అనిపిస్తుంది హీరో. దాంతో అతను ఏంటంటే హీరోని కొంచెం డౌట్ గా చూస్తూ ఉంటాడు. హీరో కూడా వాడిని కొంచెం డౌట్ గా చూస్తాం వల్ల వాడికి భయం వేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఎలిజాకి చెప్తాడు అనమాట, వాడి దగ్గర నాకు గన్ను ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర నాకు గన్ను ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో అప్పుడు ఎలిజా ఏమంటాడంటే, నువ్వు సూపర్ హీరో, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. బాబు నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు ఎలిజా ఏమంటాడంటే, నీకు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటంతో నా భార్య ఉందని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలిజా ఏం చేస్తాడంటే, హీరో ఎవరి దగ్గర అయితే గన్ను ఉంటుందేమో అని చెప్పేసి అన్నాడో వాడి వెనకాల పడుతూ ఉంటాడనమాట. వాడి దగ్గర నిజంగా గన్ను ఉంటే కనుక హీరో నిజంగానే సూపర్ హీరో అని చెప్పేసి వాడి దగ్గర నిజంగానే గన్ను ఉందో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి ఎలిజా వాడి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు వాడు కూడా ఏంటంటే భయంతో పారిపోతూ ఉంటాడు. కాకపోతే సడన్ గా ఒక చోట మెట్లు వస్తాయి అనమాట. ఎలిజాకి ఏంటంటే భయం, ఒకవేళ కింద పడితే మాత్రం ఎముకలు ముక్కలైపోతాయి. అయినా సరే వాడి దగ్గర గన్ను ఉందో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి ఎలిజా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కాకపోతే కాలు జారి కింద పడతాడు. దాంతో ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోతాయి. అయినా సరే వాడు ఏంటంటే నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు ఎలిజాకి వాడి దగ్గర గన్ను కనిపిస్తుంది. దాంతో మనోడు కన్ఫర్మ్ చేసుకుంటాడు, హీరో సూపర్ హీరో, మనోడికి అన్ని తెలిసిపోతాయి, ఖచ్చితంగా హీరో సూపర్ హీరో అని చెప్పేసి అర్థమైపోతుంది తనకి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే పని ముగించుకొని తన కొడుకు చదువుకునే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మనోడు ఏంటంటే ఆడుకుంటూ ఉంటాడు అనమాట. రారా అని చెప్పేసి అంటే, నువ్వు రా డాడీ ఆడుకుందాం అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, నేను జిమ్ కి వెళ్ళాలని చెప్పేసి తను జిమ్ కి వెళ్తాడు. అంతేకాకుండా వెయిట్ లిఫ్ట్ చేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోతో పాటు కొడుకు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత వెయిట్ ని లిఫ్ట్ చేస్తాడు. తను ఇప్పటి వరకు మొయ్యనంత బరువుని మోస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరో తన కొడుకుతో ఏం చెప్తాడంటే, కొంచెం వెయిట్ తీసేయని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు కూడా వెయిట్ తీసేస్తాడు. కాకపోతే హీరో మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేస్తాడు, చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తాడు అనమాట. కానీ తర్వాత చెప్తాడు, నాన్న నేను వెయిట్ తీయలేదు నాన్న, వెయిట్ యాడ్ చేశాను, నువ్వు చాలా ఈజీగా లిఫ్ట్ చేసావు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మొత్తం అక్కడున్న వెయిట్లు మొత్తం కలిపి దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేస్తాడు. హీరో చాలా సునాయాసంగా దాన్ని లిఫ్ట్ చేస్తాడనమాట. కట్ చేస్తే మరోవైపు ఎలిజాని చూపిస్తారు. మనోడు ఏంటంటే మెట్లు మించి కింద పడ్డాడు కదా, దాంతో మనోడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులోనూ ఒంటి నిండా కట్లు కడతారు. తను వీల్ చైర్ కే పరిమితం అయిపోతాడు. అందులోనూ తను ఫుల్ గా రికవర్ అవడానికి 2 నెలలు టైం పడుతుందని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ఇంకేముంది, 2 నెలలు వీల్ చైర్ లో కూర్చోవాలన్నమాట. అందులోనూ ఎలిజాకి ఏంటంటే ఫిజియో కోసం చెప్పేసి ఒక లేడీ వస్తుందన్నమాట. ఆ లేడీ ఎవరో కాదు, హీరో వల్ల భార్య. తను వచ్చిన తర్వాత ఈ ఎలిజా ఏంటంటే తనతో మాట్లాడుతుంటాడు అనమాట. చూడు నీ భర్త ఎవరో నాకు తెలుసు, అందులో నీ భర్తకి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావంట
కదా, అసలు మీరు కారులో ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా జరిగింది చెప్తుందన్నమాట. మా ఆయనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి, పార్టిసిపేట్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళేటప్పుడు నాకేంటంటే బేసికల్గా ఇష్టం లేదు గేమ్స్ అంటే, ప్రశాంతంగా పని చేసుకుని హ్యాపీగా ఉండటం అంటే ఇష్టం అండి. కానీ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఏది ఏమైనా సరే యాక్సిడెంట్ అవటం వల్ల తను గేమ్స్ కు దూరం అయిపోయాడు. అందులోనూ ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అంటంతో ఎలిజా కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఎలిజా ఏంటంటే హీరో వాళ్ళ భార్యకి చెప్తాడనమాట, చూడమ్మా నీ భర్త మామూలుడు కాదు, నీ భర్తకి సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో తాను షాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు స్టేడియం లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఎలిజా చెప్పిన తర్వాత ఒకవేళ తను నిజంగా సూపర్ మ్యాన్ ఏమో అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది అనమాట. తనకి సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి తనకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్ని యాక్సిడెంట్లు అయినా సరే తనకేం కావట్లేదు. మరి ముఖ్యంగా ఎంత వెయిట్ ఉన్నా సరే తను లిఫ్ట్ చేస్తున్నాడు. అందుకని తనకేంటంటే డౌట్ వచ్చేసి ఒకవేళ మనకి నిజంగానే సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్లే వాళ్ళని టచ్ చేస్తుంటాడు అనమాట. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. అలా టచ్ చేసేటప్పుడు సడన్ గా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అతని మీద హీరోకి డౌట్ వచ్చేస్తుంది. తన దగ్గర మత్తు పదార్థాలు ఉన్నాయేమో అని చెప్పేసి. అందులోనూ ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అతను ఎవరో కాదు, ఈ సినిమా డైరెక్టర్ అనమాట. మన ఇండియాలో కూడా చాలా ఫేమస్. హీరో ఏం చేస్తాడంటే ఆయన దగ్గర మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేస్తాడు. చూస్తే ఆయన దగ్గర అలాంటివి ఏమీ దొరకవు. దాంతో సారీ సార్ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు స్కూల్లో ఉన్న హీరో వాళ్ళ కొడుకుని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ కొడుక్కి ఆ తర్వాత వేరే కుర్రాడికి గొడవ అవుతుంది అనమాట. దాంతో హీరోని స్కూల్ కి రమ్మంటారు. వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆవిడ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అదే సమయంలో హీరోకి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే తను ఏ విషయానికి భయపడడు. అందులోనూ తను ఒక సూపర్ హీరో అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నాడు కదా. తానేంటంటే చదువుకునే రోజుల్లో నీళ్లలో మునిగిపోయాడు అనమాట. అది కూడా స్విమ్మింగ్ పూల్ లో. కాకపోతే 2 నిమిషాలు అందులో ఉండటం వల్ల చనిపోతానేమో అని చెప్పేసి భయం వేసి బయటకు వచ్చేసాడు. సో దాంతో హీరోకి అర్థమవుతుంది తనకి నీళ్ళంటే భయమని, అందులోనూ నీళ్లలో తాను ఉండలేనని. మామూలుగా కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువసేపు ఉంటారనమాట ఊపిరి పీల్చుకోకుండా. కాకపోతే హీరో మాత్రం ఎక్కువసేపు ఉండలేడు. అందుకని హీరోకి అర్థమవుతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అడుగుతుందన్నమాట, ఈ రోజు ఒక పేషెంట్ కలిసాడు నాకు, అతని పేరు ఎలీజా. అతనేంటంటే నీకు సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నాడు, నువ్వు సూపర్ హీరో అంట అని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. ఆడొక పిచ్చోడు, ఆడేదో డబ్బుల కోసం అలా అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే హీరో గన్ను తీసుకుని తనని బెదిరిస్తూ ఉంటాడు. నాన్న నువ్వు సూపర్ హీరో అంట కదా, ఆ అంకుల్ నాకు ఆల్రెడీ చెప్పాడు నీ గురించి, నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు మన ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అని చెప్పేసి నేను కాల్ చేస్తాను నీకేం కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. బేసికల్ గా గన్ ఎవరితో కాదు హీరోదనమాట. హీరో కోపం వచ్చేసి నువ్వు గనక గన్ ఇవ్వలేదనుకో నేను వదిలేసి నేను న్యూయార్క్ వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఆ పిల్లాడికి భయం వేసి సారీ నానని చెప్పేసి గన్ ఇస్తాడు. ఆ తర్వాత తన కొడుకును పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ ఎలిజా గడు వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది కదా, అందుకనమాట. అందులోనూ తన కొడుకే తనని గన్ను తీసుకొని నువ్వు సూపర్ హీరోవా అని చెప్పేసి టెస్ట్ చేసే రేంజ్కి వచ్చాడు కదా, అందుకని ఏడుస్తూ ఉన్నాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో డైరెక్ట్ గా ఎలిజాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎలిజాని భయంకరంగా తిడుతూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే నీ వల్ల నా కుటుంబమే నన్ను అపార్థం చేసుకుంటుంది, నా కొడుకు నన్ను గన్నుతో కాలవబోయాడు, నా భార్య నన్ను కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటుంది నువ్వు సూపర్ హీరోవా అని చెప్పేసి, దయచేసి నువ్వు నా జీవితంలోకి రావద్దు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఎలిజా ఏమంటాడంటే ఆపుతావా నీ అబద్ధాలు, నీకు కార్ యాక్సిడెంట్ అయింది నిజము, కాకపోతే ఆ యాక్సిడెంట్ లో నీకేం కాలేదు, ఏమి కాకపోయినా సరే ఏదో జరిగిపోయినట్లు ఓవర్ యాక్టింగ్ చేసావు. అలా ఎందుకు చేసావు చెప్పనా, నువ్వు ఆ గేమ్ కు దూరం అవటానికి. ఆ గేమ్ కు నువ్వు దూరం అయితే నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి, నీ భార్య నువ్వు పెళ్లి చేసుకోవడానికి కార్ యాక్సిడెంట్ లో నీకు దెబ్బలు తగిలినట్టు అబద్ధాలు ఆడేవు నువ్వు నాకు చెప్పమాకని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి భయంకరంగా తిడతాడు. చూడు బాబు నేనే సూపర్ హీరోని కాదు, నేను కూడా మామూలు మనిషిని, నాకు నీళ్ళంటే భయము, ఎక్కువసేపు నీళ్ళలో ఉండలేను, మీరందరూ ఎలాగైతే నీళ్ళలో ఉండగలుగుతారో నేను అంతకంటే తక్కువ సమయం కూడా ఉండలేను, దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి హీరో కోపంగా ఎలిజాని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇంట్లో ఒక బేబీ సిట్టర్ ని పెట్టి తన కొడుకుని చూసుకోమని చెప్పి తన భార్యతో సరదాగా బయటకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఓపెన్ గా మాట్లాడుకుంటారు. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఎలిజా ఏం చేస్తాడంటే హీరోకి వాయిస్ మెసేజ్ చేస్తాడనమాట. చూడు నీకు వాటర్ అంటే భయం అని చెప్పి అన్నావు కదా, నీలాగా నాలాగా ఉన్న వాళ్ళకి అంటే సూపర్ హీరోస్ కి అని చెప్పేసి ఎలిజా మెన్షన్ చేస్తాడు. అంటే ఎలిజా కూడా ఒక సూపర్ హీరోనే, కాకపోతే నీలాగా నాలాగా సూపర్ హీరోస్ అయిన వాళ్ళకి ఒకే ఒక వీక్నెస్ ఉంటుంది. నాకు ఎలాగైతే బోన్స్ చాలా వీక్ గా ఉంటాయో నీకు కూడా వాటర్ అంటే ఒక వీక్నెస్. అందులోనూ నీకు నాకు ఉన్న కామన్ పాయింట్ ఏంటి తెలుసా, నేను బోన్స్ మొత్తం మెత్తగా అయిపోయి చనిపోతే నువ్వు ఏదో ఒక రోజు వాటర్ వల్లే చనిపోతావు తప్ప వేరే
దానివల్ల చనిపోవు, కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఒక సూపర్ హీరో అని చెప్పేసి ఎలీజా హీరోకి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడేంట్రా బాబు వదలట్లేదు నన్ను అని చెప్పేసి. అదంతా విన్న తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పాత కార్లు ఉండే షెడ్కి వెళ్తాడు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన కార్లన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాడనమాట. సో అక్కడ హీరో వల్ల కారు ఉంటుంది. ఆ కారును చూసిన తర్వాత హీరోకి మొత్తం గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత ఎలీజాకి ఫోన్ చేస్తాడనమాట. నువ్వు చెప్పింది నిజమే, ఆ రోజు నాకు ఎటువంటి దెబ్బ తగలేదు, కాకపోతే నా భార్య కోసం నేను అబద్ధాలాడాను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే తనకి ఇష్టం కదా అని చెప్పేసి ఆ మ్యాచ్ కు దూరం అవడానికి నాకు దెబ్బలు తగిలాయని చెప్పాను తప్ప నాకు ఎటువంటి దెబ్బ తగలేదు. నువ్వు చెప్పింది కరెక్ట్, సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మన కథలో హీరో ఏం చేస్తాడంటే బాగా జనం ఉండే ప్లేస్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది హీరోకి టచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు టచ్ అయిన వెంటనే వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో మొత్తం హీరోకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ గా అయితే ఒక అమ్మాయిని చంపినట్లే విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ హంతకుడు వెనకాల వెళ్తూ ఉంటాడు. వాడేం చేస్తాడంటే ఏ ఇంట్లో అయితే హత్య చేశాడో మళ్ళీ అదే ఇంటికి వెళ్తాడనమాట. హీరో కూడా వాడితో పాటు వెళ్లి చూస్తే పాపం ఆ ఇంట్లో ఉండే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాడు. దాంతో ఆ కట్లు విప్పేస్తాడు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి ఆ కిల్లర్ గడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోకి కిల్లర్ కి ఫైట్ జరుగుతుంది. కాకపోతే ఆ కిల్లర్ గడు ఏం చేస్తాడంటే హీరోని నెట్టేస్తాడు. దాంతో హీరో అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ లో పడతాడు. మామూలుగా హీరోకి ఏంటి జలగండ ఉంది కదా, నీళ్ళలో ఎక్కువసేపు ఉండలేడు. అందులోని హీరో లోపల పడిపోయిన తర్వాత తనకు అర్థమైపోతుంది తాను చనిపోతానేమో అని చెప్పేసి. కాకపోతే లాస్ట్ మినిట్ లో తను అక్కడి నుంచి బయటపడతాడు. ఆ తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో పైకి వచ్చి చూస్తే ఆ కిల్లర్ గాడు వేరే అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే వేరే అమ్మాయి కాలు చేతులు కూడా కట్టేసి పెడతాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి వాడిని పట్టుకుని చాలా సింపుల్ గా కొడతాడు. కాకపోతే అంత సింపుల్ గా కొడితేనే వాడు చనిపోతాడు అనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కాపాడతాడు హీరో. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే తన భార్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో తన భార్యకి ఏంటంటే వంటగదిలో పనుందని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా న్యూస్ పేపర్ లో హీరో ఏదైతే ఫ్యామిలీని కాపాడాడో ఆ ఫ్యామిలీ గురించి పేపర్ లో రాస్తారనమాట. వాళ్ళు కూడా చెప్తారు ఒక అతను వచ్చాడు మమ్మల్ని కాపాడాడు అని చెప్పేసి. హీరో ఎలాగైతే ఉంటాడో అలాగే పేపర్ లో బొమ్మ వేస్తారనమాట. దాంతో హీరో వాళ్ళ కొడుకు డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడు ఇంతకు ముందే గన్ను తీసుకుని కాలపోయాడు మా నాన్న సూపర్ హీరో అని చెప్పేసి. డౌట్ వచ్చి చూస్తున్నప్పుడు హీరోకి భయం వేసి ఒరే బాబు వాళ్ళని కాపాడింది నేనేరా, నువ్వేం కంగారు పడమాకు, నేను సూపర్ హీరోనే, కానీ ఈ విషయం మీ అమ్మకు చెప్పమాకు, మీ అమ్మ భయపడిపోతుంది. ఎందుకంటే ఎలిజే గడు చెప్పింది అబద్ధం అని చెప్పి మీ అమ్మకు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా సూపర్ హీరో అని చెప్పంటే మీ అమ్మకి లేనిపోని డౌట్లు వస్తాయి, కాబట్టి ఈ విషయాన్ని మనసులో దాచిపెట్టుకో అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే మొత్తం మీద వాళ్ళ నాన్న ఒక సూపర్ హీరో కాబట్టి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఎలిజాని మీట్ అవడానికి ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా మంది వస్తారు. అందులో ఎలిజా వాళ్ళ అమ్మగారు కూడా ఉంటుందన్నమాట. హీరో అక్కడికి వెళ్ళి మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అని చెప్పి అడిగితే పైన ఉన్నాడు, పాపం వాడి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు, వాడి శరీరం వాడికి సహకరించకపోయినా వాడి మైండ్ మాత్రం చాలా షార్ప్, వాడు చాలా తెలియకల్లాడు, వెళ్ళి మీట్ అవ్వని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి పైకి వెళ్ళి ఎలిజాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎలిజా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలా మాట్లాడేటప్పుడు ఎలిజా ఏమంటాడంటే నేను ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఎంతో బాధపడేవాడిని, ఎంతో నరకాన్ని చూశాను, కాకపోతే మెల్లమెల్లగా వాటిని అధిగమించుకుంటూ మెల్లమెల్లగా నేనేంటో నాకు అర్థమయ్యి నా టాలెంట్ ఏంటో నాకు అర్థమయ్యి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నేను, మొత్తం మీద మన ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పేసి హీరోకి ఎలిజా షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట. ఇప్పటి వరకు ఎలిజా హీరోకి అసలు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే బేసికల్ గా హీరోకి ఏంటి ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు ఇంతకు ముందు చేసిన వేషాలన్నీ తెలిసిపోతాయి కదా, అలాగే ఎలిజా చేసిన వేషాలన్నీ తెలిసిపోతాయి. ఇంతకు ముందు భయంకరమైన డిజాస్టర్స్ జరిగాయి కదా, ఒకటి ఫ్లైట్ యాక్సిడెంట్, రెండు ఒక పెద్ద హోటల్లో ఫైర్ యాక్సిడెంట్, మూడు ట్రైన్ యాక్సిడెంట్. ఈ మూడు జరిగాయి కదా, అక్కడ మన కథలో హీరో ఉన్నాడు. కాకపోతే అక్కడ హీరో ఏంటంటే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ మూడు చేసింది ఎవరో కాదు ఎలిజా అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇదంతా ఎందుకు చేసావని చెప్పేసి హీరో అడుగుతాడు. దానికి ఎలిజా చెప్పే సమాధానం ఏంటంటే నిన్ను కనుక్కోవడానికి, ఎందుకంటే ప్రతి యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడేది ఎవరు, నీలాంటి వాళ్ళే కదా. సో గొప్ప విషయాలు కనుక్కునే ప్రాసెస్ లో కొన్ని తప్పిదాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక మందు కనిపెడతారు, ఆ మందు పనిచేస్తుందా లేదని చెప్పేసి ప్రాణుల మీదే కదా ప్రయోగం చేసేది. అలాగే నీలాంటి ఒక సూపర్
సూపర్ హీరోని కనిపెట్టాలంటే చాలా మంది మామూలు మనుషులు చనిపోవాలని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. నువ్వు నిజంగా పిచ్చోడు అని చెప్పేసి కోపంతో హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అంతేకాకుండా ఆ 3 దారుణమైన సంఘటనలు జరగడానికి కారణం ఎలీజా అని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు వచ్చేసి ఎలీజాని అరెస్ట్ చేస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నాకు తెలిసి క్లైమాక్స్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాకి సీక్వెల్స్ ఉన్నాయి. సో అవి చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సీక్వెల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి. లేదు ఈ సినిమానే బాగోలేదు, ఇంకా మిగతా 2 పార్ట్లు ఎందుకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంతటితో ఆపేస్తాను. బట్ ఏ విషయం మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఏ విషయం మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.